మనం రామాయణంలో అయోధ్యకాండలో 26వ సర్గ దగ్గర ఉన్నాం. శ్రీరాముడు రాజలాంఛనములు లేకుండా వచ్చుటకు గల కారణములను సీతాదేవి అడుగుట, శ్రీరాముడు తన వనవాస విషయములను వివరించి పిదప రాజ కుటుంబ సభ్యులతో ఆమె మసులు కొనవలసిన రీతిని తెలుపుట, ధర్మ మార్గానువర్తనుడైన శ్రీరాముడు తల్లి కౌసల్యాదేవి నుండి మంగళాశీస్సులను స్వీకరించి ఆమెకు ప్రణమిల్లి వనవాస నిమిత్తమై అచటి నుండి బయలుదేరెను. అనంతరము తనను దర్శింపవచ్చిన పౌరులచే క్రిక్కిరిసియున్న రాజమార్గమున ఆ రాజకుమారుడు ప్రవేశించెను. ఆయన రాకతో ఆ రాజవీధి ఎంతయు శోభాయమానమయ్యను. తారుమారైన ఆ విచిత్ర పరిస్థితులలో సద్గుణములు పెన్నిది అయిన శ్రీరాముని చూచి ఆ ప్రజల హృదయములు మిగులు పడెను. శ్రీరామ పట్టాభిషేకార్థము ఉపవాసాది నియమములను పాటించుచున్న విదేహ నందిని అయిన సీతాదేవికి ఈ విషయములన్నీయును, యువరాజ పట్టాభిషేకం ఆగిపోవుట, శ్రీరాముడు వనవాసమునకై బయలుదేరుట మొదలగినవి ఏమాత్రమూ తెలియవు. కనుక ఆమె తన హృదయమున పట్టాభిషేకము జరగబోవుచున్నట్లుగానే భావించుచుండెను. పట్టాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని కర్తవ్యములను రాజధర్మములను బాగుగా తెలిసినట్టి సీతాదేవి శ్రద్ధతో స్వయముగా దైవ సేవలను పూర్తి చేసెను. అనంతరము ఆమె తన భర్త రాకకై మిగుల సంతోషముతో నిరీక్షించుచుండెను. ఇంతలో శ్రీరాముడు తన మందిరమున ప్రవేశించెను. ఆ భవనము చక్కగా అలంకరింపబడి ఉండెను. అచట చేరిన జనులెల్లరును సంతోషముతో మురిసిపోవుచుండిరి. శ్రీరాముడు మాత్రము లజ్జతో కొద్దిగా అవనతముకుడై ఉండెను. అంతట సీతాదేవి ఆసనము నుండి లేచి మిగుల సంతాపముతో చింతా నిమగ్నుడయ్యున్నట్లు కనపడుచున్న తన భర్తను చూచి మిక్కిలి చెలించిపోయెను. ధర్మాత్ముడైన రాఘవుడు వణికిపోవుచున్న ఆ సీతాదేవిని చూచి తన మనస్సులోని శోకావేశమును ఆపుకొనలేకపోయెను. అందువలన దానిని బహిర్గతమునర్చెను. ఆయన ముఖము వెలవెలబోయుండెను, శరీరమంతయు చెమర్చియుండెను. చేతికందిన రాజ్యాభిషేకము జారిపోయిన విషయమును, తన వనవాసము యొక్క సంగతిని సీతకు చెప్పుట ఎట్లు అని పరి విధముల ఆలోచించుచు అతడు దుఃఖమును నిగ్రహించుకొనలేకపోయెను. అట్టి స్థితిలోనున్న పతిని చూచి సీత పరితపించుచు, స్వామి, ఈ శుభ సమయమున ఇట్టి మీ విచారమునకు కారణమేమి అని ప్రశ్నించెను. ఓ ప్రభు, నేడు పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్న రాశి అందు బృహస్పతి ఉచ్చలోనున్న శుభదినము. ఇది పట్టాభిషేకమునకు అనువైనది అని బ్రాహ్మణోత్తములు నుడివియున్నారు గదా. ఇక మీకు ఈ విచారమెందులకు? 100 ఊచలు గలదియు తెల్లని నీటి నురగవలే విలసిల్లునదియగు ఛత్రము యొక్క మర్యాదలతో మనోహరమైన మీ ముఖము విరాజిల్లుటలేదేమి? పద్మముల వలె విశాలమైన నేత్రముల గల మీ వదనమును చంద్రహంస కాంతులను విరజిమ్ముచుండెడి వెంజామరుల సేవించుచుండుటలేదేమి? ఓ నరోత్తమ, వాగ్విశారదులైన సూతులు వంది మాగదులు మిక్కిలి ప్రసన్నులై మంగళకరములైన వచనములతో నేడు మిమ్ము స్తుతించుచు కనబడుటలేదేమి? వేద పండితులైన బ్రాహ్మణోత్తములు పట్టాభిషిక్తుడవు కాబోవుచున్న మీ శిరస్సుపై విద్యుక్తముగా తేనె, పెరుగు మొదలగు వాటితో కూడిన పవిత్ర జలములతో అభిషేకించుటలేదేమి? మంత్రులు, సేనాపతులు, పుర ప్రముఖులు, అట్లే పౌరులు, జానపదులు వస్త్రాలంకార శోభితులై మిమ్ము అనుసరించి వచ్చుటలేదేమి? బంగారు తొడుగులతో అలంకరింపబడినవి, మిక్కిలి వేగము గలవి అయిన 4 గుర్రములను పూంచిన శ్రేష్టమైన పుష్య రథము, పూలతో అలంకరింపబడిన ఉత్సవ రథము నేడు మీ ముందు భాగమున సాగి వచ్చుటలేదేమి? ఓ మహావీర, సర్వ శుభలక్షణములతో కనువిందు గావించుచు పర్వతము వలె ఉన్నతమై మేఘము వలె నల్లనై విలసిల్లుచుండెడి భద్రగజము మీ ఉత్సవ యాత్రలో మీకు ముందు భాగమున నడిచి వచ్చుచుండటలేదేమి? ప్రియ దర్శనుడవైన ఓ మహావీర, మీ అగ్రభాగమున
వీరయోధులు బంగారముతో చిత్ర విచిత్రముగా నిర్మింపబడిన సింహాసనమును వహించుచు సాగివచ్చుచుండుటలేదేమి? పట్టాభిషేక సన్నాహములన్నీయును పూర్తయినవి గదా. ఇట్టి సమయమున మీ ముఖము ప్రసన్నతను వీడి వివర్ణమయ్యున్నదేమి? ఇట్టి స్థితిని మున్నెన్నడును నేను చూచియుండలేదు. ఇట్లు పెక్కు విధములుగా పరితాపవచనములను పలుకుచున్న సీతాదేవితో రఘునందనుడు, సీత, పూజ్యులైన తండ్రి గారు నన్ను వనములకు పంపబోవుచున్నారు. ఓ జానకి, నీవు గొప్ప వంశమున జన్మించితివి, మిగుల ధర్మజ్ఞురాలవు, మీదు మిక్కిలి ధర్మాచరణ పరాయణవు. నా వనవాస కారణములను క్రమముగా తెలిపెదను వినుము. సత్యసంధుడైన మా తండ్రి దశరథ మహారాజు పూర్వము కైకేయి మాతకు 2 వరములను ఇచ్చియుండెను. రాజుగారి ఆదేశముపై నేడు నా యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి చేయబడి ఉండెను. ఇంతలో ఆమె లోగడ నాకు వాగ్దానము చేసిన 2 వరములను ఇమ్ము అని రాజును ఒత్తిడి చేసెను. ధర్మము నెపముతో ఆయనను తన మాటకు కట్టుబడి ఉండునట్లుగా చేసెను. మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆమె మాటకు కట్టుబడి భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడగునట్లుగాను నేను దండకారణ్యములలో 14 సంవత్సరముల వనవాసము చేయునట్లుగాను ఆదేశించెను. రాజాజ్ఞను తలదాల్చి నేను నిర్జనారణ్యములకు బయలుదేరుచు నిన్ను చూడవచ్చితిని. భరతుని సమీపమున ఎన్నడును నన్ను ప్రశంసింపవలదు. సంపదలు అధికారము గల పురుషులు తమ ఎదుట ఇతరులను ప్రశంసించినచో సహింపజాలరు. కనుక భరతుని ముందు నా గుణములను గూర్చి ప్రస్తావింపరాదు సుమా. సీత, నీవు భరతుని విచారణలో సాధారణ బంధు రీతిలో మసులుకొనుము. ఊర్మిళ శృత కీర్తుల కంటే మించిన మర్యాదలను నీవు ఆశింపరాదు. తోడి వారి మధ్య అనుకూలవతివై మెలుగుము. మహారాజు వంశ పరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము యొక్క యువరాజాధికారమును భరతునకు ఇచ్చివేశను. కనుక ఓ వైదేహి, యువరాజైన భరతుని ఎడను విశేషించి మహారాజు గారి పట్లను ఆదరముతో ప్రవర్తింపుము. నేను మాత్రము తండ్రి గారి ప్రతిజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించుచు నేడే వనములకు వెళ్ళబోవుచున్నాను. నీవు నాయందే అనురాగము కలిగి దృఢమైన మనస్సు చిక్కబట్టుకొని ఓరిమితో ఉండుము. పరమ పవిత్రమైన ఓ కళ్యాణి, నేను మునులతో వారి ఆశ్రమములతో వెలసిల్లుచుండెడి వనములకు వెళ్ళిన పిమ్మట నీవు వ్రతోపవాస నియమములను ఆచరించుచు మసలుకొనుము. నీవు ఉషకాలముననే మేలుకొని యథావిధిగా దైవ పూజలనర్చుచుండుము. మా తండ్రి అయిన దశరథ మహారాజును వినమ్రతతో ఆదరపూర్వకముగా సేవించుచుండుము. మా తల్లి అయిన కౌసల్యాదేవి కడు వృద్ధురాలు. పైగా నేను సమక్షమున లేనందున ఆమె సంతాపమునకు గురియగును. ధర్మజ్ఞురాలవైన నీవు నేను ఎదురుగా లేని లోటును రానీయకుండా ఆమెను ఓదార్చుచు సేవించుచుండుము. తక్కిన తల్లులను తమ ప్రేమ సౌహార్దములను ఆలన పాలనలను కౌసల్యామాత వలనే నాపై ప్రసరింపజేసిరి. కావున వారందరూ నిరంతరము నీ చేత పూజింపదగిన వారే. భరత శత్రుఘ్నులు నాకు ప్రాణముల కంటెను ప్రీతిపాత్రులు. కావున నీవు వారిని తోబుట్టువుల వలె పుత్రుల వలె మిక్కిలి వాత్సల్యముతో ఆదరించుచుండుము. యువరాజైన భరతుడు నేటి నుండి మన దేశమునకు కుటుంబమునకు సర్వాధికారి ప్రభువు. కావున అతనికి ఎన్నడును అప్రియమును కలిగింపరాదు. రాజుల మనోభావములను గుర్తించి వారికి అనుకూలముగా ప్రవర్తించుచు అలసట ఎరుగని రీతిగా గౌరవంతో వారిని సేవించుచుండవలను. అప్పుడు వారు మిక్కిలి ప్రసన్నులయ్యుందురు. లేనిచో వారు కినుక వహింతురు. రాజులు తమకు కీడు తలపెట్టిన వారు కన్న కొడుకులే అయినను వారిని పరిత్యజించురు, శిక్షింతురు. తమకు మేలు చేసిన వారు అనుకూలముగా ప్రవర్తించెడి వారు సామాన్య జనులైనను వారిని చేరదీసి ఆదుకొందురు. ఓ కళ్యాణి, నీ సతీ ధర్మమును పాటించుచు సత్యవ్రతమునందు నిరతురాలవై ఉండుము.
యువరాజైన భరతునకు అనుకూలముగా ప్రవర్తించుచు నీవు ఇచటనే యుండుము. ప్రియమైన ఓ సీత, నేను దండకారణ్యమునకు వెళ్ళెదను. ఓ సుందరి, నీవు ఈ అయోధ్యలో ఉండుము. ఎవ్వరికి అప్రియమును కలిగింపక, ఎవ్వరిని నొప్పింపక నా ఈ మాటలను పాటింపుము. 27వ సర్గము. నేనును మీ వెంట అరణ్యములకు వచ్చెదను అని సీతాదేవి శ్రీరామునితో పలు విధములుగా ప్రార్థించుట. సీతాదేవి సహజముగా ప్రియభాషిణి. అంతేకాదు, ఆమె పతి యొక్క ప్రేమకు ఎంతయు పాత్రురాలు. శ్రీరాముని మాటలు తనకు అప్రియములై తన మనస్సును ఎంతగానో నొప్పించుటచే మిగుల క్రుద్ధయ్యును. ఆయనపై గల ప్రేమ కారణముగా ఆమె తన భర్తతో ఇట్లు నుడివెను. ఓ రామ, ఇదేమిటి ఇంత పేలవముగా ఇట్లు అర్ధరహితములైన మాటలు పలుకుచున్నావు? మునుపెన్నడును ఇట్టి మాటలు నీ నోటి నుండి వచ్చి ఉండలేదు. రాజకుమారుడవైన నీవు ఇట్లు పలుకదగదు. నీ మాటలు ఒక స్త్రీనైన నాకును నవ్వు పుట్టించుచున్నవి. ఓ నరోత్తమ, నీవు పలికిన ఈ వచనములు శస్త్రాస్త్ర విధులు. వీరులు అయిన రాజకుమారులు పలుకదగినవి కానే కావు. పైగా వారికి ఇవి అప్రతిష్టను తెచ్చిపెట్టును. కనుక ఇవి వినదగినవిను కావు, పాటింపదగినవి కూడా కావు. ఓ ఆర్యపుత్ర, తండ్రి, తల్లి, సోదరులు, పుత్రులు, అట్లే కోడలు మొదలగు వారందరూ తాము చేసుకునిన పాప పుణ్య కర్మల ఫలములను తప్పక పొందెదరు. తమ తమ శుభాశుభ కర్మ ఫలములను వారే అనుభవింపవలెను గాని ఇతరులు కాదు. ఓ పురుషశ్రేష్ఠ, భార్య భర్తకు అర్ధాంగి. కావున భర్త యొక్క భాగ్య ఫలములను పొందుటకు భార్యయు అర్హురాలు. అందువలన వనములలో నివసింపుము అని మహారాజు మీకిచ్చిన ఆదేశము మీ భార్యనైన నాకును వర్తించును. కనుక మీతో కూడి నేనును వనవాసము చేయవలసి ఉన్నది. ఇహలోకమునందును పరలోకమునందును సతులకు పతియే గతి. కాబట్టి తండ్రి గాని, తల్లి గాని, తనయులు గాని, సఖులు గాని, కడకు తన శరీరము గాని తోడుగా నుండుట జరగదు. ఓ రఘుత్తమ, మీరు ఇప్పుడే దుర్గమారణ్యములకు బయలుదేరినచో నేనును మీతో కూడి వచ్చెదను. ఆ అరణ్యములో నేను మీ ముందు భాగమున నడుచుచు దర్భలను ముండ్లను తొలగించుచు మీ మార్గమును చదును పరుచుచు సుగమమునర్చెదను. ఓ మహావీర, ఈశారోషములను త్యజించి దాహ బాధ నివారణకై బాటసారి తాను త్రాగగా మిగిలిన జలములను తన వెంట తీసుకొని వెళ్ళినట్లు నిస్సంకోచముగా నన్ను నీ వెంట కొనిపొమ్ము. నన్ను ఇచట వదిలి వెళ్ళుటకు నేను చేసిన పాపమేమియునూ లేదు. సమస్త సుఖములకు నిలయమైన రాజభవనములలో నివసించుట కంటే, స్వర్గాది లోకములలో విమానములలో విహరించుట కంటే, అష్టైశ్వర్య సంపదలతో అంబరమున హాయిగా సంచరించుట కంటే ఎన్ని కష్టములు అనుభవింపవలసి వచ్చినను పతి అడుగు జాడలలో సాగిపోవుటయే సతికి సుఖప్రదము, శుభప్రదము, ధర్మ సమ్మతము. భర్తతో కూడి మసలుకొను విషయముని మా తల్లిదండ్రులు నాకు చక్కగా బోధ చేసిరి. అట్లే అత్త మామల ఎడల తోడివారి తోడను తదితరుల విషయమునను ప్రవర్తించుటను గూర్చి వారి కడ నేను సుశిక్షితురాలను. ఎవరి ఎడల ఎట్లు ప్రవర్తింపవలను అను విషయమున ఇప్పుడు నాకు ప్రత్యేకముగా బోధింపవలసిన అవసరమే లేదు. జనసంచారమే లేక వివిధ మృగములతో నిండి పెద్ద పులులు, తోడేళ్లు మొదలగు క్రూర మృగములు సంచరించునట్టి కీకారణ్యముల యందు మీ వెంట నేను నిర్భయముగా నడువగలను. పుట్టింటిలో వలనే వనములలోనూ నేను సుఖముగా నుందును. అట్టి సౌభాగ్యము ముందు త్రిలోకైశ్వర్యములు సైతము దిగదుడిపే. అచట నిరంతరము పతినే సేవించుచు
ఆ సేవలయందే నిమగ్నురాలనై ఉందును. ఓ మహావీర, నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటించుచు నేను నిత్యము మీకు శుశ్రూషలు చేయుచుందును. పుష్ప శోభితమైన వనముల యందు మీతో విహరించుచు అచట సంతోషముగా నుందును. అందరినీ గౌరవించువాడా, వనములలో నివసించు మునీశ్వరులు మున్నగు వారందరినీ బాగుగా రక్షింపగల సమర్థుడవు నీవు. ఇంకా అచట నా రక్షణ విషయమై చెప్పనేలా. ఓ మహాత్మా, ఇప్పుడు నీతో కూడి నేను వనములకు బయలుదేరుచున్నాను. ఇందు సందేహమునకు తావులేదు. వన గమనమునకు ఉద్యుక్తురాలనైన నన్ను ఏ విధముగను నివారింపరాదు. ఆర్య, అన్నపానాదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను. మీతో పాటు నిస్సంకోచముగా కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించుచు గడిపెదను. స్వామి, నీవు దీశాలివి. నా నాదుడవైన నీవు నా చెంత నుండగా అంతటను నిర్భయముగా సంచరించుచు నదీ తీరములను, పర్వత ప్రాంతములను, నీటి మడుగులను, వివిధములగు వనములను దర్శింపగోరుచున్నాను. వీరుడవైన నీతో కూడి హంసలతో, జల కుక్కుటములతో ఒప్పుచు చక్కగా వికసించిన పుష్పములతో విలసిల్లుచు కనువిందు గావించుచుండెడి పద్మ సరస్సులను హాయిగా చూడవేడుక పడుచున్నాను. ఓ విశాలాక్ష, నేను నిరంతరము మీ పాద పద్మములయందే అనురక్తురాలనై ఉందును. ఆ సరోవరములతో మీతో కూడి జలకములాడుచు పరమానందముతో విహరించెదను. ఈ విధముగా నేను మీతో కూడి విహరించుచు వందల వేల కొలది సంవత్సరములైనను ఒక్క క్షణము వలె గడిపెదను. ఇక 14 సంవత్సరములు ఒక లెక్కయా? ఇంతకు మించి స్వర్గ సుఖములనైనను నేను ఆశింపను. ఓ నరోత్తమ, మీరు లేకుండా స్వర్గవాస సుఖములు లభించినను వాటిని నేను ఇష్టపడను. మీ వెంట ఉండుట తప్ప ఇంకా నాకేమీ అక్కరలేదు. ఓ ప్రాణనాథ, వేల కొలది మృగములతో, వానరములతో, ఏనుగులతో క్రిక్కిరిసి ఉండెడి దట్టమైన దుర్గమారణ్యములకు మీతో వచ్చెదను. అచట నియమ పాలనముతో మీ చరణములను సేవించుచు మా తండ్రి గారి గృహమునందువలే సుఖముగా నుండెదను. స్వామి, నా హృదయమునందు నిన్నే పూర్తిగా నిలుపుకొని ఉన్నాను. నీ అందే బద్ధానురాగను. నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తథ్యము. నా ప్రార్థనను మన్నించి నన్ను నీ వెంట తీసుకొని పొమ్ము. నేను అచట నీకు ఏ విధముగానూ భారము కాను. సీతాదేవి ఈ విధముగా పలుకుచున్నను. వనములలో ఎదురగు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడై ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట దండకారణ్యమునకు తీసుకొని పోవుటకు విముఖత కలిగి ఉండెను. వనగమనేచ్ఛ నుండి సీతాదేవిని మరలించుటకై నరశ్రేష్ఠుడగు రఘువరుడు అచట తటస్థించు కష్టములను గూర్చి ఆమెకు ఇట్లు వివరింపసాగాను. అక్కడ ఉండే కష్టాల గురించి చెప్తున్నట్ట రాముడు. మరి ఆ కష్టాలు ఏంటి అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.